కమలా హ్యారిస్ అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టనున్నారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే బర్నింగ్ క్వశ్చన్. అదేంటి, కమల ఓడిపోయారు కదా, అధ్యక్ష పదవిని ఎలా చేపడతారని ఆలోచిస్తున్నారా? ఇది సాధ్యమేనా అని థింక్ చేస్తున్నారా? అయితే అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ గురించి తెలుసుకోవాల్సిందే. యుఎస్ రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్షుడు రాజీనామా చేసినా, చనిపోయినా ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారు ప్రెసిడెంట్ అవుతారు. అంటే బైడెన్ తన పదవిని త్యాగం చేస్తే కమలాకు అధ్యక్ష పగ్గాలు వస్తాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు నవంబర్ 5నే వచ్చినా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం 2025 జనవరి 20నే. అప్పటి వరకు బైడెనే అధ్యక్ష పదవిలో ఉంటారు. అంటే ఇంకా 2 నెలలకు పైగా సమయం ఉంది. ఈ టైంలో బైడెన్ రాజీనామా చేయాలని, కమలకు ఆ స్థానాన్ని ఇవ్వాలన్న డిమాండ్ డెమోక్రాట్స్ నుంచి వినిపిస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తొలి మహిళా అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో నిలిచే అవకాశం కమలా హారిస్ కు చేజారిపోయింది. ఇది ఆమె మద్దతుదారులకు నిరాశ కలిగించింది. అయినప్పటికీ ఆమెను అధ్యక్ష స్థానంలో చూడాలని డెమోక్రాట్స్ లో ఒక వర్గం పట్టుదలగా ఉంది. వివాదాలకు కేంద్రంగా నిలిచిన ట్రంప్ తన స్థానికత సెంటిమెంట్ను ఉపయోగించి దౌత్యనీతికి దూరంగా ఉన్నారని, వ్యక్తిగత దూషణలతో పాపులర్ ఓట్ను సంపాదించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కమలకు అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న డెమోక్రాట్స్ వాదన కొత్త చర్చకు కారణమవుతోంది. చిట్ట చివరిలో రేసులోకి దిగి ఎన్నికల్లో చివరి వరకు పోరాడి అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన కమలకు చివరి వారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమోక్రాట్స్ కోరుకుంటున్నారు. అయితే ఇదే తరహా డిమాండ్స్ కి తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవిని త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించిన హ్యారిస్ అధ్యక్ష పీఠం ఎక్కడం నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కమల కనీసం పాపులర్ ఓటు కూడా సంపాదించలేకపోయారు. ఒకవేళ కమల పాపులర్ ఓటు సాధించిన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి నైతిక అర్హత ఉండదేమోనని డెమోక్రాట్స్ లో మరో వర్గం అభిప్రాయపడుతుంది. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పాపులర్ ఓట్లను గెలిచారు, ఎలక్టోరల్ ఓట్లను కోల్పోయారు. ఈసారి ఎన్నికల్లో కమల పాపులర్ ఓటుతో పాటు ఎలక్టోరల్ ఓట్లను సాధించలేకపోయారు. అయితే ఏదేమైనా పార్టీ తరపున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేత సౌధం నుండి కూడా అర్ధాంతరంగా బయటకొచ్చి కమలకు కొన్ని వారాలైన అధ్యక్షురాలిగా ఛాన్స్ ఇస్తారని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.